ముఖ్యమంత్రిగా లోకేష్ ఎప్పుడవుతారు? ఈ ప్రశ్న టీడీపీలో జూనియర్లను ఎంతగానో వేధిస్తోంది. అంతేకాదు ఆయన సాధ్యమైనంత త్వరగా సీఎం కావాలని వారికి బలంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి సీటైతే ఖాళీగా లేదు. పైగా అక్కడున్నది 50 ఏళ్ల రాజకీయ అనుభవం నిండుగా ఉన్న చంద్రబాబు. ఆయన 4వ సారి సీఎంగా ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే అనేక సవాళ్లు విభజన రాష్ట్రానికి ఉన్నాయి. మరోవైపు చూస్తే కూటమిగా ప్రభుత్వం నడుస్తోంది. టీడీపీకి సొంతంగా 135 దాకా ఎమ్మెల్యేలున్నా మిత్రులతో కలిసి నడవాలన్న టీడీపీ భవిష్యత్తు ఆలోచనలు అన్నీ ముడిపడి ఉండడంతో ఆ వైపు నుంచి వచ్చే పర్యవసానాలు పరిణామాలను బేరీజు వేసుకోవాల్సి ఉంది. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉంది లోకేష్ పట్టాభిషేకం. అయితే ఏమీ కాకుండా ఇదే ప్రశ్నను వేశారు. ఒక జాతీయ ఛానల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వచ్చిన ఈ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే ఆ ఛానల్ అడిగిందేమంటే లోకేష్ని ఎప్పుడు టీడీపీ ప్రెసిడెంట్గా చేయబోతున్నారు, అలాగే 2029 ఎన్నికల్లోగా లోకేష్ని సీఎంగా చేస్తారా అంటే బాబు జవాబిస్తూ లోకేష్కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని అన్నారు. ఇక యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుందని, తన పార్టీకి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడైన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ పార్లమెంటు ఎంపీలలో అత్యధిక శాతం యంగ్స్టర్స్ అన్నారు. అలాగే ఏపీలో అసెంబ్లీ యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు. అందువల్ల యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామక్రమంగా జరుగుతుందని చెప్పారు. ఇక ఎన్టీఆర్ తర్వాత తాను సీఎం కావడం, తన తరువాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదరదని అన్నారు. ప్రజల అనుమతి ఉండాలని అన్నారు. తనకు 4 సార్లు సీఎంగా ప్రజలు అవకాశం ఇచ్చారని అంటూ లోకేష్కి కూడా జనాల మద్దతు ఉందన్న మాటను బాబు చెప్పకనే చెప్పేశారు. అయితే లోకేష్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఆయన చెప్పలేదు. పైగా జనరలైజ్ చేస్తూ మాట్లాడారు. టీడీపీ యూత్ పార్టీగా పరిణామక్రమం విస్తరిస్తూ ముందుకు సాగుతోంది అన్నారు. ఇక లోకేష్కి పార్టీ మద్దతు, ప్రజల మద్దతు పూర్తిగా ఉందని బాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలైతే ఆయన అనుచరుల్లో అభిమానుల్లో ఆనందం కలిగేలా చేస్తున్నాయి. కాస్త అటు ఇటు కావచ్చు, ఆలస్యమైనా కావచ్చు, కానీ లోకేష్ ఖచ్చితంగా ఏదో నాటికి సీఎం అవుతాడు అన్నది అంతా భావిస్తున్నారు. అయితే వ్యూహకర్తగా బాబు నుంచి సూటిగా జవాబు ఎవరూ ఆశించలేరు. కానీ లోకేష్కి మద్దతు ఉందని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో లోకేష్ బాబు సీఎం పదవికి దగ్గరగా వస్తున్నారు అన్నది మాత్రం అర్థమవుతోందంటున్నారు.